హాయ్ ఫ్రెండ్స్, మనకి పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు, బర్త్డే ఫంక్షన్స్, ఇలా కిటీ పార్టీస్, ఇంకెన్నో ఫంక్షన్స్ మనకి ఉన్నాయి. వాటిల్లో కాస్ట్యూమ్స్ ఇంకా కాస్మెటిక్స్ మనకి మేజరే కదా. ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చేసరికి అదేనండి, మనమే ఎప్పుడు కూడా మేకప్ 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 అంటూనే ఉంటాం. మరి మేకప్ అంటే పార్లరే కదా. పార్లర్ చూసేద్దామా? పార్లర్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, మన ఇక్కడ ఈరోజు ఉన్న పార్లర్ ఎక్కడుంది, ఏంటి, దాంట్లో ఉన్న వెరైటీస్ ఏంటి, ఇక్కడ మనం తెలుసుకునే. ఇంకా స్పెషల్గా మనకి ఇంకా ఎన్ని వెరైటీస్లో మేకప్ చేస్తారు, ఇంకా ఎలాంటి డ్రెస్సింగ్స్ చేస్తారు, అవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మరి మన శ్రియా స్టూడియోస్కి లైక్ వేసుకోండి. మరి ఈ ఎల్సా పార్లర్లో మనకి గాల్వానిక్, హైడ్రా ఫేషియల్, ఐబ్రోస్, లిప్ కలర్, వాన్స్ రిమూవ్, ఇయర్ పర్సింగ్, ఇంకా మరెన్నో ఉన్నాయి. ఇంకా ఇలాంటివి ఇంకేమేమి ఉన్నాయో మనం చూసేద్దాం. వచ్చేయండి. నేను చూసారు కదండి నా హెయిర్ ఎలా ఉందో. మరి ఇంకాసేపట్లో నా హెయిర్ ఎలా మారబోతుందో చూడండి. చూస్తున్నారు కదా హెయిర్ ఎంత సాఫ్ట్గా. ఇక్కడ మనకి టెంపరీ అండ్
పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా ఉందండి. सो मैम हेयर के लिए टिप्स बता दीजिए. हेयर जैसे कि आपका स्प्लिटेंस है, इसको मेंटेन करने के लिए आपको हेयर स्प्लिटेंस कट करना पड़ता मैम, हेयर स्पा करना पड़ता और ऑयल मसाज करना पड़ता मैम. ओके, ये मेंटेन करने से आपको थोड़ा कम होता है, हेयर फॉल भी कम होता. ओके, आपका हेयर बहुत पतला है. ఇక్కడ మరి ఇంకేమేమి చేస్తారో మేకప్స్ కానివ్వండి, ఫేషియల్స్ కానివ్వండి, అవన్నీ మనం ఒకసారి వీరి మాటల్లో తెలుసుకుందాం. मैडम इधर हेयर स्टाइल्स है, मेकअप है, फेशियल है, वैक्सिंग है, मैनिक्योर है, पेडिक्योर है, ऑयल मसाज है, हेयर स्पा है और नेल आर्ट है. आपको ये मतलब कुछ भी सर्विस चाहिए तो इधर पूरा मिलेगा आपको. ओके मैम, परमानेंट हेयर स्ट्रेटनिंग कैसे होता है मैम? परमानेंट हेयर स्टाइल का कॉस्ट अलग अलग रहता. पहले हम लोग उसको हेयर वॉश करते हैं, उसमें क्या और भी सब सामान रहता वो यूज़ करते हैं, उसमें भी मेंटेन करना पड़ता मैम. उसमें भी हेयर स्पा रहता, उनका शैम्पू अलग रहता मैट्रिक्स का, हम लोग मैट्रिक्स ही यूज़ करते हैं. ओके, वो अच्छा रहता मैट्रिक्स लॉरियल. कितने दिन होता मैम? वो 1 ईयर रहता मैम, 1 ईयर तक रहता. 1 ईयर तक रहता मैम. ठीक है. సో మరి ఇక్కడ మనం ఇది చూసాం కదా, ఇలాంటివి పక్కన మనకి అకాడమీ కూడా ఉందండి. అక్కడ మనకి ఫేషియల్స్ కానివ్వండి, హైడ్రా, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఇవన్నిటి గురించి మన మేడం గారు కూడా చెప్తారు. అలానే వాళ్ళ మాటల్లో ఇంకా అక్కడ అకాడమీలో ఇంకేం మరి ఇప్పుడు ఎల్సార్ ట్రైనింగ్ అకాడమీ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం, వచ్చేయండి. ముందుగా మనం ఇక్కడ హైడ్రా గురించి తెలుసుకుందామండి. మ్యామ్, హైడ్రా గురించి చెప్తారా? ఓకే, హైడ్రా ఫేషియల్ ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగింది కదా, సో దాంట్లో ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే హైడ్రా అన్నమాట. ఇది ఏంటంటే వ్రింకిల్స్ క్లియర్ చేస్తుంది, యాంటీ పిగ్మెంటేషన్ ఏదైనా ఉన్నా కానీ ఫిట్టింగ్స్ త్రూ క్లియర్ చేస్తుంది అనమాట. అట్ ద టైం ఏంటంటే యాక్ని ఉన్నా కానీ స్లోగా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే సిట్టింగ్స్ వైజ్గా డిపెండ్ ఆన్ క్లయింట్, డిపెండ్ ఆన్ అంటే వాళ్ళ స్కిన్ ఎట్లా ఉందో చూసుకొనేసి ట్రీట్మెంట్ అనేది మంత్లీ వన్స్ అనేది చేయించుకోవాలి హైడ్రా. సో ఇక్కడ మ్యామ్ యాక్ని అని చెప్పారు, అది ఎన్ని సిట్టింగ్స్ పడుతుందంటారు? డిపెండ్ ఆన్ యాక్ని అండి, ఎంత వరకు వాళ్ళకి బాగా ఉంది అనుకోండి, సో మంత్లీ వన్స్ అట్లా ఒక 5 months అట్లా చేయించుకుంటే సరిపోతుంది. వ్రింకిల్స్ కూడా మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇది ఏంటంటే రేడియేషన్, ఇది రేడియేషన్ అంటారు దీన్ని. ఇది సో ఇది ఏంటంటే దీని త్రూ యూవీ లైట్స్ అనమాట. ఇవి ఈ యూవీ లైట్స్ త్రూ ఏంటంటే మన స్కిన్ గ్లో వస్తుంది, అట్ ద టైం ఏమన్నా బ్యాక్టీరియా అనేది ఉంటే కూడా క్లియర్ చేసేస్తుంది యూవీ లైట్స్. సో వ్రింకిల్స్ ఎలా మ్యామ్? వ్రింకిల్స్ ఇప్పుడు ఎక్కువగా కావాల్సింది వ్రింకిల్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు కదా. సో ఇవి చూడండి, ఇవి ఒక్కొక్కటి. ఓకే, సో ఇది ఏంటంటే డెడ్ స్కిన్ ఏదన్నా ఉంది అనుకోండి, ఆ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. మనం డెడ్ స్కిన్ అనేది ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది డెడ్ స్కిన్ కోసం యూజ్ చేస్తాం. అంటే డెడ్ స్కిన్ ఇన్ ద సెన్స్ అంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అది రిమూవ్ చేస్తుంది అనమాట దాంట్లో. ఇది వచ్చేసి మసాజ్. ఓకే, మసాజ్ మనం హ్యాండ్ తోటి ఫేషియల్ చేసేది ఏంటంటే ఒక 10 minutes అట్లే చేస్తాం, బట్ ఇది టోటల్లీ 60 minutes కంపల్సరీ. 60లో ఒక 40 minutes మసాజ్ ప్రాసెసే ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఫేషియల్ అంటే కనుక ఒక 10 minutes చేస్తాము అయిపోతుంది, బట్ ఇది 40 minutes మసాజ్ త్రూనే చేయాలి. సో ఆ విధంగా ఇది వచ్చేసి సక్కింగ్ అనమాట. అంటే స్కిన్ని సక్ చేస్తుంది, చూపిస్తాను. ఇట్లా స్కిన్ని సక్ చేస్తుంది అనమాట. సో సక్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఆ స్కిన్ అనేది టైట్ అనేది అవుతుంది సక్ చేసినప్పుడు. ఓకే, ఇది సక్కింగ్ అంటారు. సో దీనివల్ల మనకి గ్లో కూడా వస్తుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, కనిపిస్తుంది కూడా. ఓకే, ట్యాన్ రిమూవ్ అవుతుంది.
ఓకేనా. ఇది సక్కింగ్. దీన్ని మనము ఒక డిపెండ్ ఆన్ క్లయింట్, ఏదైనా సరే క్లయింట్ సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, ఈ పార్ట్ అనేది తక్కువగా యూజ్ చేయాలి. ఓకే. అదే తర్వాతకి ఇది మసాజర్, ఇది కూలింగ్ ఇస్తుంది అనమాట. సో సక్ చేసిన తర్వాతకి ఫేస్ అంతా రెడ్ అవుతుంది. సో రెడ్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే కూలింగ్ ఇస్తుంది అనమాట, ఆ ఫేస్ అంతా క్లియర్ చేస్తుంది దీన్ని. ఓకే. ఇది మసాజర్. ఇప్పుడు చాలా మంది రోలింగ్ చేస్తూ ఉంటారు ఫేస్ని, కొంచెము నర్వ్స్ లోపల ఉన్న నరాలు ఇట్లా వైబ్రేషన్ కోసం అన్నట్లు చేస్తారు కదా. సో దానికోసం యూజ్ చేస్తాము ఇది అనమాట. సో ఎవ్రీ ప్రోడక్ట్. సో ఇది మనకి ఎన్ని మినిట్స్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ చూడండి, దీంట్లో 60 మినిట్స్ ఉంటుంది. ఓకే. 60 మినిట్స్లో 20 మినిట్స్ దీనికి తీసేసి, అంటే యూవీకి తీసేసి 40 మినిట్స్ అనేది మసాజ్, సకింగ్కి అండ్ సిరమ్కి యూజ్ చేస్తాము. ఓకే. ఇది సిరమ్ అన్నమాట. సిరమ్ దీనికి ఒక బాటిల్ ఉంటుంది. సో బాటిల్లో సిరమ్ వేసి స్ప్రే చేస్తాము. ఓకే. ఇదంతా స్ప్రే చేస్తాం. సో ఇవి మసాజ్ వచ్చేసి ఒక 30 మినిట్స్ వరకు మసాజ్ కంపల్సరీగా చేయాలి. ఈ స్క్రబ్బింగ్ వచ్చేసి ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే చేయాలి. అదర్వైజ్ మొత్తం ఒక 30 మినిట్స్ కంపల్సరీగా చేయాలి. ఈజీగా మసాజ్ అండ్ యూవీ వచ్చి మనకి 20 to 15 మినిట్స్. ఓకే. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవుతుంది. ఓకే. ట్యాన్ అనేది తొందరగా పోతుంది. వ్రింకిల్స్ అనేది కూడా స్లోగా క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇలా ఫేస్ గ్లో కూడా అవుతుంది అండ్ వ్రింకిల్స్, సో ట్యాన్, ఇవన్నీ యూజెస్ మనకి ఇందులో ఉన్నాయి. సో చూసారు కదండి, ఇందులో మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి హైడ్రా వల్ల. ఇంకా ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి మాకు కనుక్కుందాం. మ్యామ్, మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు మ్యామ్? నేను ఒక 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 2 ఇయర్స్. మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నాది చాలా సెన్సిటివ్ స్కిన్. నాకు ఏ పార్లర్కి వెళ్ళినా ఎక్కడ సెట్ అవ్వదు, భయం అనమాట. వ్యాక్స్ చేయించుకున్నా, ఫేషియల్ చేయించుకున్నా, బట్ దీన్ని మాత్రం నాకు ఎలా కావాలో అంత కంఫర్ట్గా, అంత నీట్గా, అసలు ఎనీ సర్వీస్ ఇదని అది అని కాదు, నాకు అంత ఇదిగా చేస్తుంది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ సర్వీస్. నైస్. సో మ్యామ్ చెప్పినట్టుగానే సేమ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తున్నాను. నిజంగా చాలా బాగా చేశారు. ఈవెన్ యాజ్ నేను చేయించుకున్న హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా బాగా చేశారు. మనకి ఇక్కడ నెయిల్ ఆర్ట్ కూడా ఉందండి, చూసారు కదా. ఇలాంటి మోడల్స్, ఇలాంటి స్టైలింగ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తారు, చూస్తున్నారు కదా. సో ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి నెయిల్ ఆర్ట్ కూడా వేస్తున్నారు. ఒక నెయిల్ ఆర్ట్ కూడా చూసేద్దాం రండి. ఇవే కాదండి, మరిన్ని ఇంకెన్నో వెరైటీస్లో మనకి ఇక్కడ హెయిర్ స్టైలింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. హెయిర్ స్టైలింగ్స్ చేస్తారు ఈ ట్రైనింగ్ కోర్స్లో. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హెయిర్ డ్రెస్సింగ్ చూసారు కదా, ఎంత బాగుందో. కంప్లీట్ నీట్ అండి. ఇలా మనకి వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ మేకప్ అండి, డ్రెస్సింగ్ అండ్ ఈవెన్ జ్యువెల్స్ కూడా మనకి ఇక్కడ రెంటల్లో ఇస్తారు. అండ్ ఈ మేకప్ చూసారు కదా ఎంత రాయల్గా ఉందో.
సో మీకు ఎలా అనిపించిందండి, లైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ మేకప్ చాలా న్యాచురల్గా వేస్తారు. జ్యువెలరీ, శారీ అన్నీ రెంట్కి తీసుకోవచ్చు. ఇక్కడ సిస్టర్ కూడా అందరితో చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. మేకప్ అయితే చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎల్సా బ్యూటీ పార్లర్ ఎక్కడ అనుకుంటున్నారా? సౌత్ కమలానగర్ అయ్యప్ప లైన్లో ఉందండి, మన రాధిక దగ్గర నుండి. సరే, మరి వచ్చేస్తారు కదా. సో చూసారు కదండి ఈ వీడియో. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ దివ్య. అప్పటి వరకు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్ బెల్ని మాత్రం మర్చిపోకుండా ట్యాప్ చేయండి. వ్యూవర్స్, మీకే చెప్పేది, సబ్స్క్రైబర్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో and please like the video. Thank you.